హాయ్ ఫ్రెండ్స్. హలో! అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా బ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇంక ఇవాళ అయితే గనుక నేను బయటికెళ్ళాను. ఇదొచ్చేసి లాస్ట్ 1 వీక్ బ్యాక్ వీడియో అనమాట. ఇంకా మనకి సంక్రాంతి, జనవరి ఇవన్నీ వచ్చేస్తున్నాయి గదా! పట్టీలు ఇలా తీసుకుందాం అనేసి షాప్‌కైతే ఎళ్ళాను. ఈవినింగ్ టైంలో ఎళ్ళాను. సో, 5:30 ఆ టైంలో అయితే గన బయలుదేరేసి మేమైతే గన ఎళ్ళిపోయాము. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా పట్టీలు అవి ఇవి డిజైన్స్ అయితే చూస్తూ ఉన్నాను. కొన్ని నాకి, పాపకి ఇద్దరికి పట్టీలు తెగిపోయి చాలా రోజులయిపోయింది. తీసుకుందామని షాప్‌కైతే ఎళ్ళాను. అలాగే ముక్కు పుడక నాది డై అనేది లూజ్ అయిపోయి ఏడంటే ఆడ పడిపోతుంటే ముక్కు పుడక కూడా తీసుకుందాం అనేసి ముక్కు పుడక డై ఉంటుంది గదా! అది పర్స్‌లో యేసుకొని ఎళ్ళాననమాట. అదెక్కడా కనిపించలేదు. లాస్ట్‌కి ఇంకా అవన్నీ కింద వేసి చూస్తున్నాను. ఇంక నేనైతే గనక నా దగ్గరున్న పాత వెండి ఉంటుంది గదా! నావి, పాపటి, బాబువి బ్రాస్లెటు ఇవి ఉంటాయి గదా! మొలతాడు ఇవన్నీ వేసేసి నేనైతే గజ్జెలు తీసుకున్నా. అవన్నీ వేసినా గూడా మళ్ళీ నేనైతే గన 10,000 దాకా కట్టాల్సొచ్చిందండి. వెండి ఎంత రేటుందంటే అసలు బంగారుకి సమానంగా అయినట్టే అయిపోతుంది. ఒకప్పుడు వెండి అయితే గన తులం వచ్చేసి 600, 700 అలా ఉండేది గదా! సో, మేము కొనే రోజైతే గన రూ. 2,250 అంత ఉన్నింది. సో, ఇంత రేట్ ఉందనుకుని అసలు నేను నమ్మలేదనమాట. అది ఎంత ఒక 800 అలా ఉంటుందిలే తెచ్చేసుకుందాం అనుకోని, ఆ ఉద్దేశంతో అయితే బయలుదేరి ఎళ్ళాను. బట్ ఇంత రేట్ అవుతుందని అస్సలు ఊహించలేదండి. బంగారు గూడా చాలా రేట్ అయిపోయింది. మేమెళ్ళిన రోజు బంగారయితే గిన 1,36,000 ఏమో ఉన్నింది. ఇంకా బంగారు, వెండి ఈక్వల్ అయిపోతున్నాయి గదా! ఇక్కడైతే గిన ఏమంటారు వెండికి ఇప్పుడు కోటెడ్ ఇస్తున్నారు గదా! గోల్డ్‌తో. సో, ఆ నెక్లెసెస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. అవే చూస్తున్నాను. మా పాప అయితే ఇది బావుంది, అది బావుంది. చూసిందల్లా తీసియి మమ్మీ అంటుంది. అదేమో రూ. 1, రూ. 2కి వచ్చేదా నేనేమన్నా తీసియడానికి. అది చాలా అమౌంట్ అవుతుందన్నాను. నువ్వు పెద్దయిన తర్వాత తీసిస్తాలే అంటే, ఇప్పుడు తీసియి మమ్మీ చాలా బాగున్నాయి నెక్లెస్‌లని పట్టింది. అంటే ఇప్పుడు వెండిలో కూడా బంగారు కొనే వాళ్ళు వెండి చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు గదా! కావాల్సిన డిజైన్ చేయించుకొని దానిపైన కోటెడ్ లాగా ఇచ్చేసి అవి అయితే గనుక చాలా బాగున్నాయన్నమాట. సో, ఒక 10,000 అలా పెట్టామంటే ఒక సింపుల్ నెక్లెస్ అలా అయితే గన వస్తాయి. నేనక్కడ ఒకటి నొచ్చి మరి అడిగింటే 10,000 పడుతుంది మేడం అని చెప్పారనమాట. చాలా బావుంది. సర్లే చూద్దాం ఇప్పుడు మనం వచ్చిన పనైతే చేసుకొని పోదాం. అవన్నీ మనకెందుకనేసి మేమైతే గిన ఇంక నాకు, పాపకి సెలెక్ట్ చేసుకొని కిందకైతే వచ్చేసామండి. కిందకొచ్చిన తర్వాత బిల్లింగ్ దగ్గర చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అదే మిషన్ ప్రాబ్లమ్ ఉండేసి ఇంకా బిల్లు అనేది రావటం లేదనమాట. అక్కడే దగ్గర దగ్గర చీకటయిపోయిందనమాట. 6:30 ఆ టైం అయిపోయింది. మేమేమో 5, 4:30 ఆ టయానికైతే లోపలికెళ్ళాము. ఇంకా ఖాళీగా ఉన్నాం గదా! అనేసి మా పాప అయితే షాప్ మొత్తాన్ని వీడియో అయితే తీసేస్తుందనమాట. ఇంకా అది గాక క్రిస్మస్ జరుగుతుంది గదా! ఇయర్ ఎండింగ్ సేల్ గూడా జరుగుతుందన్న. ఇప్పుడు వెండిలో అయితే గదా! జువెల్ కాస్ట్‌లో తరుగు, మంజూరు ఇవేం లేకోకుండా పాత వెండి పైన రూ. 2 తగ్గించి సేమ్ రేట్‌కే ఇచ్చేస్తున్నారనమాట. ఆఫర్స్ అయితే బాగానే పెట్టారనిపిచ్చింది. ఇంక మేమైతే తీసుకున్నాం. నాయి వేసి గూడా నాది ఎక్కువనే డబ్బులు పడినాయి అనిపిచ్చింది వెండి అయితే గిన. ఇంక క్రిస్మస్ జరుగుతుంది గాబట్టి క్రిస్మస్ ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీ అనేటి బాగా డెకరేట్ చేసేసి, ఆ గిఫ్ట్స్ అవన్నీ పెట్టారు. ఇంక ఇప్పుడైతే గన ఇంత పర్చేజ్ చేసిన వారికి ఇన్ని గిఫ్ట్స్ అదే ఏదన్నా గిఫ్ట్ వాచర్ లాగా లేదంటే గిఫ్ట్ వైస్ ఉంటాయి గదా! ఇలా అవి అయితే గూడా ఇస్తున్నారనమాట. అది అంటే 20,000 30,000 అంతకు పైగా చేసిన వాళ్ళకి గిఫ్ట్ వోచర్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇందులో అయితే గనక చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది చూసారు గదా! క్రిస్మస్ ట్రీ ఎక్కడికెళ్ళినా షాపింగ్ మాల్‌లలో క్రిస్మస్ ట్రీ అయితే పెట్టేశారు. చాలా బాగా అలంకరించారు. ఇంగ పిల్లలైతే దాని చుట్టే తిరుగుతూ ఉన్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. నాకు గూడా చూడ్డానికి ఎంత అంటే బాల్స్ కలర్‌ఫుల్‌గా ఉంది అనమాట చూడ్డానికైతే. ఇంక మేమైతే గన అక్కడున్న కొన్ని బ్రాస్లెట్స్ ఇవన్నీ కింద పెట్టి ఉంటారు గదా! ఇంకా మా పాప అయితే ఇవన్నీ చూసినేటల్లా కావాలంటుంది. నాకైతే నవ్వొస్తుందనమాట. అవి నువ్వు పెద్దయితే పెట్టుకుందునాన్న ఇప్పుడు చిన్నప్పుడు పెట్టేటివి గాదు. ఇంకొంచెం పెద్దయిన తర్వాత తీసిస్తాలే అంటే, లేదు మమ్మీ నాకిప్పుడే గావాలి. ఇప్పుడే తీసియ్యి పట్టిందండి. అవి వచ్చేటివయితే గదా! నేను తీసిచ్చేది. మరీ అంత రేటు పెట్టి ఏమంటారు మన మిడిల్ క్లాస్ వాళ్ళం మనమైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు కొనలేమండి. గోల్డ్ అంత రేటుందనమాట. సో, సరే అనేసి ఇంక నేనైతే కొన్ని బ్రాస్లెట్స్ ఇవి ఉంటాయి గదా! ఇవైతే చూసాను. నేనైతే ఈ గోల్డ్ ఇవన్నీ ఓన్లీ వీడియోలో మాత్రమే తీశాను. నేనైతే గోల్డ్ గాని ఏవి కొనలేదనమాట. చిన్న ముక్కుబుడగ అడిగింటే 4,000 చెప్పానండి 1 స్టోన్‌ది. ఇంకా ఏం అనలేక సైలెంట్‌గా వచ్చేసాననమాట. నేను, పాప గజ్జీలు అవే పట్టీలు తీసేసుకొని ఇంక నేనైతే వచ్చేసాను.
ఇంక మనకి ఇప్పుడు సంక్రాంతి ఇవైతే వచ్చేస్తున్నాయి గదా! ప్రతి ఒక్కరు పిల్లలు కొత్త బట్టలు, గజ్జెలు ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు గదా! సంక్రాంతికి. మెయిన్ ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతినే గదా! మనకి జరిగేదంటే ఆంధ్రాలో. సో, అందుకనేసి ఇంక ప్రతి ఇయర్ అయితే గిన ఉన్నాయి. కండిషన్ బాలేకుంటే నేనైతే కొంటాను. ఉన్న వాటినైతే ఏమి ఇది జేయను. అది గాక నాయింక తెగిపోయినాయి కాబట్టి మేము తీసుకొని గూడా 1 ½ ఇయర్ అలా అయిపోయింది. సో, అందుకనేసి ఇంక తీసుకున్నాను. లేదంటే తీసుకునేదాన్ని గాదు. మాక్సిమం పండక్కే కొనాలని ఏం లేదండి. ఎందుకో కొనాలనిపించింది. ఎళ్లి కొనుక్కొని మేమైతే ఇంక రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ చూసారు గదా! ఏ షాపింగ్ మాల్ జూసినా ఏదో జాతర జరుగుతుంది చూడండి. అలా జరుగుతుందనమాట. లక్కీ డ్రాలు, గిఫ్ట్ వోచర్స్ ఇలా పెట్టారు గదా! ఇదైతే చెన్నై షాపింగ్ మాల్. మేమొచ్చే దారిలో ఉంటుంది. ఆపోజిట్‌లో శుభమస్త్ అనేది ఇంకొక మాల్ ఉంటుంది. అసలు 2 మాల్లున్నాయండి. అక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ అయితే ఆగిపోయానమాట. అంత రష్‌గా ఉంది. ఎక్కడ చూసినా జనాలే అనమాట. షాపింగ్, షాపింగ్. ఇంక మనకి ఇప్పుడే గదా! జాన్వరిలోనే గదా! ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు క్రిస్మస్ క్రిస్టియన్స్‌కైతే క్రిస్మస్, మనకి న్యూ ఇయర్, సంక్రాంతి. సంక్రాంతి అనేది చాలా చేస్తారు గదా! ఆంధ్ర సైడ్. సో, అందుకయిందన ఎక్కడ చూసినా గూడా షాపింగ్ మాల్ ఫుల్లుగున్నాయి. అది గాక ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి ఆఫర్స్ అనేది మంచిగా రన్ అవుతున్నాయి. తీసుకోవాలనుకుంటే మనకి మంచి ఛాన్స్ అని చెప్పచ్చు నేనైతే గిన. ఇంకా తర్వాతయితే ఇంకా ఎళ్ళేసి బయటికెళ్ళామంటే మా పాప కంపల్సరీగా టిఫిన్ ఏదో ఒకటి అడుగుతుంది. ఎళ్ళిన తర్వాత తనకి పెసరట్టయితే అవి తినిపిచ్చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. మన ఇంటికొచ్చిన తర్వాత ఇంకా నేనేమంటే వెంటనే ఏ వస్తువైనా సరే ఏదో వాల్యుబుల్ అయితేనే దేవుని దగ్గర పెట్టి అంటే గోల్డ్ గాని ఇలాంటివైతే దేవుని దగ్గర పెట్టడము, లేదంటే ఏదైనా మంచిగా చూసుకొని పెట్టుకోవడం అలా ఉంటుంది. గజ్జలే గదా! అనేసి చాలా రోజులయిపోయింది ఒట్టి కాళ్ళనే ఉండబట్టి. బట్ ఎప్పుడూ ఉండలేదు ఒట్టి కాళ్ళ. సో, అందుకని తెచ్చిన వెంటనే ఇంక నేను, పాప అయితే పెట్టేసుకొని చూసుకుంటూ ఉన్నామనమాట. పాపయి అయితే చాలా బాగున్నాయి. వెయిట్ గూడా చాలా ఎక్కువే పడినాయి. తనవే ఎక్కువ రేట్ అయినాయి నా దాంతో పోలిస్తే. ఇంకా నేను నార్మల్ చిన్నవే సింపుల్‌గా తీసుకున్నాను. డైలీ వేర్‌కే గదా! ఆల్మోస్ట్ నా పెళ్లి గజ్జెలు, ఇంకా మా పాప డెలివరీ అయినప్పుడు మా అమ్మమ్మ పెట్టిన గజ్జెలు అవి గూడా అలానే ఉన్నాయండి. కాకపోతే అవి పెద్ద పెద్దయని నేనైతే పెట్టుకోవడం లేదు. సో, ఇంకా డైలీ వేర్‌కి కాబట్టి నేను సింపుల్‌గా చిన్నవే తీసుకున్నాను. మా వారికైతే ఇవేమి నచ్చలేదంట అంతగా. సర్లే బానే ఉన్నాయి గదా! అనే ఉద్దేశంతో నేనైతే గిన ఇవి తీసుకున్నాను. ఇంకివైతే నాయండి. మా పాపటి ఇంకొక నార్మల్‌గా ఓల్డ్ మోడల్ అయినా గూడా గట్టిగా ఉన్నాయన్నమాట ఆ పాపటి. సో, అందుకనేసి అవే ప్రిఫర్ చేశా. డైలీ యూజ్‌కి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి. ఎక్కువ రోజులు ఉంటాయి. తొందరగా పోకుండా ఉంటాయనేసి నేనైతే అవే ప్రిఫర్ చేశాననమాట. ఎలా ఉన్నాయనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే అందరూ మన సంక్రాంతికి బట్టలు, గజ్జెలు ఇవన్నీ కొన్నారా లేదా అనేది కంపల్సరీగా షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా మరెన్నో రెసిపీస్ గానీ, ఇలాంటి బ్లాగ్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా సంక్రాంతి కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్క బ్లాగ్ అయితేనే మీతో షేర్ చేస్తాను. షాపింగ్ బ్లాగ్స్ ఉంటాయి గదా! ఏమేమి తీసుకుంటున్నాను, ఎక్కడికెళ్తున్నాను అనేది కంపల్సరీగా అయితే గనుక షేర్ చేస్తాను. ఇంక ఈసారి అయితే ఊరెళ్ళాలి అనుకుంటున్నాం. బట్ ఏమవుతుందో ఏమో చూడాలి. ఊరెళ్తే కంపల్సరీగా మీతో అయితే గన అక్కడ బ్లాగ్స్ అవన్నీ అయితే గన మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే గన తెచ్చిన వెంటనే ఇంక మా పాపకు పెట్టేసి, నేను పెట్టేసుకొని ఇద్దరం చూసుకుంటూ ఉన్నామనమాట. మా పాప అయితే చాలా బాగున్నాయండి. చాలా మంచిగా వచ్చాయి. దగ్గర దగ్గర 9 తులాలో, 8:30నో ఉన్నాయి అనమాట వెయిట్ వచ్చేసి. తినవే ఎక్కువ రేట్ అయింది. సర్లే పోతే పోయింది ఇంకా మంచిగా ఉన్నాయి గదా! అనేసి మా పాపకి మంచిగానే తీసుకున్నాను. పెట్టగానే కాళ్ళకి చాలా మంచిగా అనిపించింది. ఏమంటారు కాళ్ళ నిండుగా ఉన్నాయి. అది కాక చాలా రోజులయిపోయింది గదా! కాళ్ళకి పెట్టేసరికి అదొక ఇప్పుడు ఏమైనా గానీ అమ్మాయిలకు గజ్జెలు గానీ, ఏయైనా పెట్టినామంటే ఒక కళలాగా ఉంటుంది గదా! చూడ్డానికి. ఇంకా అమ్మాయిలంటేనే మంచిగా అలంకరించుకొని నిండుగా ఉంటేనే చూడ్డానికి చాలా బావుంటది. అలా అని రోజు అలంకరించుకోలేంలే. ఎప్పుడైనా సరే ఇలా కాళ్ళలో గజ్జెలు, పసుపు, కుంకుమ, బొట్టు ఉంటే చూడ్డానికి చాలా బావుంటదని నా ఉద్దేశం అండి. ఎందుకో నాకి. అది కాకంగా ఈ గజ్జెలు పెట్టిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు, మా పాప కాళ్ళకైతే గన. ఇంక మేము అవే చూసుకుంటూ ఉంటే ఇంక చాలులే చూసిందని మా వారైతే అరుస్తూనే ఉన్నారు. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్ అయితే ఎలా అనిపించింది, ఏంటింది ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. నచ్చినట్లయితే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై.